హలో ఫ్రెండ్స్, డిస్నీ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మిక్కీ మౌస్, అద్భుతమైన యానిమేషన్ సినిమాలు మరియు కలల ప్రపంచం లాంటి డిస్నీ ల్యాండ్. ఈరోజు డిస్నీ అనేది $100 కోట్ల సామ్రాజ్యం. కానీ ఈ సామ్రాజ్యాన్ని నిర్మించిన వాల్ట్ డిస్నీ ప్రయాణం అందమైన పూలు కాదు, ముళ్ళతో కూడుకున్న ప్రయాణం ఆయనది. ఆయన పుట్టుకతోనే బిలియనేర్ కాదు. ఒకానొక దశలో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, తను నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తే రోడ్డున పడ్డ ఒక సామాన్యుడు. అన్నీ కోల్పోయి ఇక వీడి పని అయిపోయింది అని ప్రపంచం మొత్తం నవ్వినప్పుడు తన ఊహలనే ఆయుధంగా మలుచుకొని ప్రపంచాన్ని ఎలా గెలిచాడో ఈ వీడియోలో చూద్దాం. వాల్ట్ డిస్నీ కథ కేవలం ఒక సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఓడిపోయిన ప్రతిసారి ఎలా పైకి లేవాలో నేర్పించే ఒక జీవిత పాఠం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాల్ట్ డిస్నీ 1901లో అమెరికాలోని చికాగోలో జన్మించారు. ఆయనది చాలా పేద కుటుంబం. చిన్నప్పటి నుండే ఆయనకు కార్టూన్స్ గీయడం, కథలు చెప్పడం అంటే పిచ్చి. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే పని చేయాల్సి వచ్చింది. చలికాలం మంచు కురుస్తున్నా సరే ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళే ముందు న్యూస్ పేపర్లు వేసేవాడు. ఎంత కష్టం వచ్చినా, జీవితం ఎంత భయపెట్టినా సరే డిస్నీ మాత్రం తనలోని సృజనాత్మకతను, ఇమాజినేషన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఆ చిన్న వయసులోనే బొమ్మలు గీస్తూ తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకునేవాడు. పెద్దయ్యాక ప్రొఫెషనల్ కార్టూన్ ఆర్టిస్ట్ అవ్వాలన్నది ఆయన కల. చిన్న చిన్న యానిమేషన్ స్టూడియోలలో చేరి యానిమేషన్ బేసిక్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన సొంతంగా లాఫ్వోగ్రామ్ అనే స్టూడియోని స్టార్ట్ చేశాడు. కానీ వ్యాపారం చేయడం అంత సులభం కాదు కదా. ఆ కంపెనీ ఘోరంగా ఫెయిల్ అయ్యింది, దివాలా తీసింది. తన దగ్గర ఉన్న డబ్బంతా పోయింది. జేబులో కనీసం చిల్లి గవ్వ కూడా లేదు. తినడానికి సరైన తిండి లేదు. అప్పుడు చేతిలో ఒక చిన్న సూట్ కేస్, కళ్ళల్లో ఒక పెద్ద కళ పట్టుకొని హాలీవుడ్కి రైలెక్కాడు. ఆ సమయంలో ఆయన్ని చూసిన ప్రతి ఒక్కరూ వీడి జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేడు అని తేల్చేశారు. హాలీవుడ్కి వెళ్ళాక తన సోదరుడు రాయ్ డిస్నీతో కలిసి మరో యానిమేషన్ స్టూడియో ప్రారంభించాడు. వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి ఆస్వాల్డ్ ది లక్కీ ర్యాబిట్ అనే క్యారెక్టర్ని సృష్టించారు. అది సూపర్ హిట్ అయింది. కానీ డిస్ట్రిబ్యూటర్ కాంట్రాక్ట్లో ఉన్న ఒక లొసుగును వాడుకొని ఆ క్యారెక్టర్ రైట్స్ మొత్తాన్ని వాల్ట్ డిస్నీ నుండి లాగేసుకున్నాడు. డిస్నీ కింద పనిచేసే ఆర్టిస్టులందరినీ కూడా తన వైపు తిప్పేసుకున్నాడు. ఇది వాల్ట్ డిస్నీ జీవితంలో కోలుకోలేని దెబ్బ. ఎవరైనా ఆ స్థానంలో ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ ఫీల్డ్ వదిలేసేవారు. కానీ వాల్ట్ డిస్నీ అలా చేయలేదు. ఆ బాధలోనే రైలు ప్రయాణం చేస్తూ తన ఊహల నుండి ఒక కొత్త క్యారెక్టర్కు ప్రాణం పోశాడు. అదే ప్రపంచాన్ని ఉర్రు తొలగించిన మిక్కీ మౌస్. స్టీమ్ బోట్ విల్లీ అనే పేరుతో వచ్చిన మొదటి మిక్కీ మౌస్ కార్టూన్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ ఒక్క కార్టూన్ డిస్నీ తలరాతను మార్చేసింది. కార్టూన్స్ అంటే కేవలం నవ్వించడానికి మాత్రమే కాదు, వాటి ద్వారా ఎమోషన్స్ కూడా పండించవచ్చు అని డిస్నీ నమ్మాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కార్టూన్స్కి సౌండ్ యాడ్ చేశాడు. మంచి స్టోరీ టెల్లింగ్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద సాహసం చేశాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్ లెంత్ యానిమేటెడ్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. అదే స్నో వైట్ అండ్ ది 7 డ్వార్ఫ్స్. ఒక కార్టూన్ బొమ్మను థియేటర్లో 1.5 పాటు కూర్చొని ఎవరూ చూడరు అని, ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అందరూ అన్నారు. మీడియా వాళ్ళు దీన్ని డిస్నీస్ ఫోల్లీ, డిస్నీ చేసిన పిచ్చి పని అని ఎగతాళి చేశారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఆ తర్వాత పినోచియో, ఫ్యాంటాసియా, బాంబీ, సిండ్రెల్లా లాంటి బ్లాక్ బస్టర్స్తో డిస్నీ ప్రపంచంలోనే నెంబర్ 1 స్టూడియోగా ఎదిగింది. కానీ వాల్ట్ డిస్నీ ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. కుటుంబం మొత్తం కలిసి ఆడుకునేలా, ఇమాజినేషన్కు ప్రాణం పోసేలా ఒక భారీ థీమ్ పార్క్ కట్టాలని కలగన్నాడు. అదే డిస్నీ ల్యాండ్. ఈ ఐడియా వినగానే ఇన్వెస్టర్లు అందరూ నవ్వారు. అది అసాధ్యం, చాలా రిస్క్ అని డబ్బులు ఇవ్వడానికి వెనకడుగు వేశారు. కానీ డిస్నీ తన విజన్పై
విజన్పై నమ్మకం ఉంచాడు. ఫైనల్గా 1955లో డిస్నీ ల్యాండ్ ఓపెన్ అయ్యింది. ఈరోజు అది ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన, ఎంతోమందికి సంతోషాన్నిచ్చే థీమ్ పార్క్. వాల్ట్ డిస్నీ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన 4 విషయాలు. నీ ఊహాశక్తిని నమ్ము. బిలీవ్ ఇన్ యువర్ ఇమాజినేషన్. మన ఊహలకు కొత్త ప్రపంచాలను సృష్టించే శక్తి ఉంటుంది. ఓటమి విజయానికి తొలిమెట్టు. ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆగిపోలేదు. ప్రతి ఓటమి నుండి పాఠం నేర్చుకున్నాడు. ఇక 3వది, కొత్తగా ఆలోచించు. నెవర్ స్టాప్ ఇన్నోవేటింగ్. ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్త ఐడియాలతో ముందుకు వెళ్ళాలి. కలల కోసం పోరాడు. డ్రీమ్స్ రిక్వైర్ పర్సిస్టెన్స్. ప్రపంచం మొత్తం నిన్ను అనుమానించిన నీ కలను నువ్వు వదులుకోకూడదు. సో ఫ్రెండ్స్, ఇది వాల్ట్ డిస్నీ కథ. విజయం అనేది రాత్రికి రాత్రే రాదు. జేబులో డబ్బులు లేని స్థాయి నుండి ఒక గ్లోబల్ ఎంపైర్ క్రియేట్ చేసిన ఆయన జీవితం పట్టుదల ఉంటే ఏ కళ అయినా నెరవేరుతుందని నిరూపిస్తోంది. మరి వాల్ట్ డిస్నీ స్టోరీలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.